ఆచి చికెన్ మసాలా. ఖమ్మం భూదాన్ భూముల్లో పేదల ఇళ్లను కూల్చిన తీరు బాధాకరమన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఏ పేదలైతే ఖమ్మం పట్టణానికి బతకడానికి వచ్చిందో అలాంటి వాళ్ళు గుడిసెలు వేసుకొని రేకుల షెడ్లు వేసుకొని జీవిస్తూ ఉంటే అకారణంగా చెంపా పెట్టకుండా నోటీసులు ఇవ్వకుండా ఇవాళ ఇంటికొక డీసీఎంని లారీని పంపించి యుద్ధభూమిని తలపించే పద్ధతిలో 10,000 మంది పోలీసులను పెట్టుకొని ఆ ప్రజల మీద చేసిన దాడి, ఆ ఇల్లు కూలగొడుతున్న తీరు, అక్కడ మహిళలు కన్నీరు పెడుతున్నటువంటి పద్ధతి, ఇవాళ పిల్లలు కూడా మా ఇల్లు కూలగొట్టకండి అని చెప్పి వాళ్ళు కార్చిన కన్నీళ్ళ సాక్షిగా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా సిగ్గుతో తలదించుకుంటా ఉంది. గీ ప్రభుత్వానికైనా, గీ పార్టీకైనా, గీ ముఖ్యమంత్రినా మనం తీసుకొచ్చుకుంటామని చెప్పి అలా మాట్లాడే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, పెద్దవాళ్ళు కోట్లకు పడిగెత్తిన వాళ్ళు భాజపా ప్రభుత్వ మూలల్లో కోర్టులలో మేనేజ్ చేసుకొని తీర్పులు తెచ్చుకొని వేల కోట్ల రూపాయలు భూములు ఆక్రమించుకుంటే వాటి మీద మాత్రం చర్యలు ఉండవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచిందన్న ఈటెల ఇప్పటి వరకు కూల్చడం తప్ప పేదలకి గజం భూమి ఇచ్చిన పాపాన పోలేదన్నారు ఈటెల రాజేందర్. బెడ్రూమ్ ఇచ్చుడు దేవుడెరుగు, కానీ పేదల ఇల్లు కూలగొట్టి పేదల బతుకులతో చెలగాటమాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంగా ఇవాళ రికార్డు ఎక్కుతూ ఉంది. నేను ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఖమ్మంలో ఇవాళ 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా ఎవరైతే భూములలో గుడిసె వేసుకున్నారో ఇలా 60 గజాలు జాగియకుండా 80 గజాలు జాగియకుండా వాళ్ళ బతుకులలో మట్టి కొట్టినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. తక్షణమే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇల్లు జాగాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మూసీ సుందరీకరణ పేరిట మధురెడ్డి అపార్ట్మెంట్ ని కూలగొట్టాలని చుట్టం దుర్మార్గం అన్నారు ఈటెల రాజేందర్. మధుకర్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రిడ్జ్ ఏదైతే ఉందో 500 కుటుంబాలు నివసించేటువంటి అపార్ట్మెంట్లన్నీ కూడా ఇవాళ మీ ఆఫీసర్లు పోయి కూలగొడతామంటే అక్కడ పిల్లలు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, మహిళలు పెడుతున్న శాపనార్థాలు కావచ్చు, అక్కడి ప్రజలకు బాధపడుతున్న తీరు కావచ్చు మీకు కనపడలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. మొన్ననే కేంద్ర ప్రభుత్వం మీకు జాగా కావాలంటే మిలిటరీ జాగా ఇచ్చింది. ఇవాళ గాంధీ పార్కును బ్రహ్మాండ నిర్మించుకోండి, బాధ లేదు. కానీ 500 పైచలకు ఇళ్లను కూలగొట్టి మీరు వాళ్ళని రోడ్ల మీద వేసి కంపెన్సేషన్ పేరిట బుకాయించి ఇవాళ వాళ్ళ కన్నీళ్ళు చూసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఆచి చికెన్ మసాలా.